రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, గతించిపోయినటువంటి ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు, మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించినందుకు, మీ కాపుదలలో మా అందరినీ భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మేము అనేక ప్రయాణాలు ఈరోజు కొనసాగించి ఉన్నాము. ఏ అపాయము కానీ ప్రమాదము కానీ మమ్మల్ని ముట్టలేదు నాయన. అవునయ్యా, అనేక స్థలాల్లో మేము ఆహారము కూడా పుచ్చుకొని ఉన్నాము. అయినప్పటికీ ఎటువంటి అనారోగ్యం మాకు రాకుండా కాపాడారు తండ్రి. అయ్యా, ఈ రోజున మమ్మల్ని దీవించారు, పనులను ఆశీర్వదించారు, శక్తితో, బలముతో, వివేచనతో మమ్మల్ని నింపారు. అయా, మీకే స్తోత్రాలు. ఈ రాత్రి సమయం అందు మేము మరొకసారి సజీవులంగా కుటుంబం అందరము కలిసి ప్రార్థించుకునే దివ్యమైన, ప్రశస్తమైన, విలువైన అవకాశం మా అందరికీ దయచేసినందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని కీర్తనల గ్రంథం 146వ కీర్తన 6వ వచనంలో నాయనా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నీవెన్నడూ కూడా మాట తప్పని దేవుడవు తండ్రి. అయ్యా, ఈ లోకస్తులు వారిచ్చిన మాటను తప్పి మమ్మల్ని మోసం చేయొచ్చు, మమ్మల్ని సిగ్గుపరచొచ్చేమో గాని నీవిచ్చిన మాటను నీవెన్నడూ తప్పవు నాయనా. అయ్యా, దానిని ఖచ్చితంగా మా జీవితంలో నెరవేరుస్తారు తండ్రి. మా ఎడల న్యాయమును జరిగిస్తారు ప్రభువా. ఈ రాత్రిన ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఏ బిడ్డ కూడా నాయన బలహీన పడకుండా, దీనిని బట్టి కలవరపడకుండా మీ వైపు చూస్తూ వారి జీవితంలో బిడ్డలు న్యాయం పొందుకునే కృప చూపించండి. అనేక మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. నాయన, విశ్వసించిన ప్రకారం మా జీవితంలో జరుగుతుంది అనే లేఖనం ప్రకారం మేము విశ్వసిస్తున్నాము. మీ కార్యాలు మా జీవితంలో జరుగుతాయి నాయన. అయా, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అవి స్థిరపరచబడబోతున్నాయి తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అయా, అనారోగ్యంతో ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్స్ లో, ఐసీయూలలో మరణంతో పోరాడుతూ ఉన్నారు. ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితిని బిడ్డలు కలిగి ఉన్నారు. కృప చూపించండి తండ్రి, స్వస్థపరచండి నాయన. అనారోగ్యముల నుంచి విడుదల దయచేయండి. అన్ని ఆపరేషన్స్ కూడా తండ్రి మంచిగా జరగడానికి సహాయము దయచేయండి నాయన. ప్రభువా, దురాత్మ అంధకార సమూహములను, చేతబడి శక్తులను అన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచండి, విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, మరణకరమైన రోగాలు, ఎన్ని మందులు వాడుతున్నా తగ్గనటువంటి వ్యాధుల నుంచి స్వస్థత మీరే అనుగ్రహించండి. ఆయుష్ను వారికి పెంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలమును దయచేయండి. భార్యకు భర్తకు మధ్య ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప చూపించండి. అదే రీతిన తండ్రి, గర్భముతో ఉన్నారు, నిండు గర్భిణీలుగా ఉన్నారు నాయన. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా, వారి కడుపులో ఉన్న బిడ్డకు ఏ హాని సంభవించకుండా రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభువా, అదే రీతిన అప్పులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరినీ కూడా నాయన అప్పుల నుంచి విడిపించండి. ఆ ఊబిలో నుంచి లేవనెత్తండి. కావలసిన ధన సహాయమును మీరు వారికి పంపించండి. తలగానే ఉంటారు గాని తోకగా ఉండరు అని వారి జీవితంలో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి తండ్రి. అదే విధముగా కష్టించి పనిచేస్తూ ఉండంగా నాయన ఆ కష్టం వృధా కాకుండా సహాయము దయచేయండి ప్రభువా. ఆయా కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారు, అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారి కుటుంబాన్ని మీరు దర్శించండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. అర్థం చేసుకునే హృదయము ప్రతి బిడ్డకు దయచేయండి. లోబడే హృదయము యవన బిడ్డలకు అనుగ్రహించండి. భార్యకును భర్తకును మధ్య అనేక పరమైనటువంటి అనుమానాలు కలిగి ఉన్నారు, తొలగించండి. ప్రేమతో జీవించే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఆస్తిపరమైన విభేదాలతో అయా సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు గొడవలు పడుతూ ఉండగా అవేవి లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా.
వివిధ దేశాలు వెళ్ళి ఉన్నారు నాయన. అయా చదువుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపారాలు పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు సహాయము దయచేయండి. యుద్ధ వాతావరణాలను తండ్రి మీరే మాన్పండి నాయన. ప్రభువా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో కావలసినటువంటి డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ విషయాలలో మీరే బిడ్డలకు సహాయమును దయచేయండి నాయన. ప్రభువా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, సొంత గృహాల కోసం అప్లికేషన్స్ అన్నిటినీ కూడా తండ్రి మీ కృపలో వారికి శాంక్షన్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల విషయంలో కృప చూపించండి నాయన. ప్రభువా, నైట్ డ్యూటీలు, నైట్ ప్రయాణాలను కూడా ఆశీర్వదించి రక్షణను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో మారు మనసు లేని ప్రతి బిడ్డకు యేసు నామంలో మారు మనసు వచ్చునుగాక. ఎస్ లార్డ్. అయా, అదే విధముగా మా భారతదేశాన్ని ప్రత్యేకముగా దీవించండి. అధికారులు, సైనికులు, రాజకీయ నాయకులు అయా అందరినీ కూడా మీ కాపుదలలో భద్రపరచుకోమని, రక్షణ దయచేయమని. మేము అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాము. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు మా దగ్గరకు రాకుండా సహాయం దయచేయండి. దురాత్మ సమూహము, దొంగలు, శత్రువులు ఏవి మమ్మల్ని రాత్రిని ఇబ్బందులకు గురి చేయకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించమని, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచమని, మరలా నాయన ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.